కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిపై అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్, కార్పొరేటర్ అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, అధికారులను బెదిరించడం ఆయనకు వెనతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. మచిలీపట్నంలో అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మించి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను మోసం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ నన్ను ఇబ్బంది పెడుతుంది, అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పి నువ్వు ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి తప్పులేదు. మాటకు ముందు ఒకసారి, మాటకి వెనక ఒకసారి నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడినంతసేపు కూడా అధికార దుర్వినియోగం, అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పి పిచ్చ పిచ్చ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఈ పేరు నాని. అసలు అధికార మదం అనే మాట 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిన పరిపాలనకి ప్రజలు పెట్టిన పేరు. ఆ మదం కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రజలను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి పార్టీల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వం కానీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే వాడతారు కానీ సొంత ప్రయోజనాల కోసమో, నీలాగా నీకు పనిచేయని వాళ్ళకి, నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయడానికో మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు అలాంటి పనులు చేయరని చెప్పి మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని నువ్వు వాడుకున్న విధంగా మిగిలిన వాళ్ళు కూడా వాడుకుంటారని చెప్పి నువ్వు చెప్తే ప్రజలు ఎవళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. నాని, నువ్వు అక్రమ మార్గంలో ప్లాన్ అప్లై చేసుకుంది కాకుండా ఇవాళ అధికారిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. న్యాయస్థానం ఇచ్చినా కూడా నువ్వు నాకు ఎన్ఓసి ఇవ్వట్లేదని అంటావు. సామాన్య మానవుడికి ఒక రూలు, నీకు ఒక రూలా? అరే ఇదేందే? అది నువ్వే కదా, నువ్వు అధికారం ఉన్నప్పుడు ప్రతివాడికి నోటీస్ ఇచ్చావు కదా. నీకు ఎదురు తిరిగినోడు కల్లా బిల్డింగ్ డిమాలిష్ చేయమని చెప్పి నోటీస్ ఇచ్చావు కదా. నువ్వు సెట్ బ్యాక్లు డీవియేట్ అయిపోయారు. లేకపోతే ఎవరైనా సరే బందర్లో అందరూ కట్టుకునేదే, వరండాలో కట్టుకునేటప్పుడు ప్రొజెక్షన్ ప్లాన్ దాటి కట్టుకుంటూ ఉంటారు, ఎక్కడైనా జరిగేది అది. వాటికి కూడా నోటీసులు ఇచ్చావు, నాకు కూడా నోటీసులు ఇచ్చావు. మరి ఇవాళ నీకు రూల్స్ మీద అంత అవగాహన ఉంది, అంత పట్టు ఉంది, మున్సిపల్ చట్టం మీద నీకు బ్రహ్మాండమైన అవగాహన ఉంది కదా. మరి అవగాహన ఉన్నోడివి నీకు తెలీదా? నువ్వేమో 1611 స్క్వేర్ మీటర్లు నిర్మాణం చేస్తావా? అప్లై చేసుకున్నావు 1050 స్క్వేర్ మీటర్లకు అప్లై చేస్తావా? ఇదే విడ్డూరం అసలు. పైపెచ్చు నువ్వు ఎదురు మనిషి మీద నిందలేస్తున్నావు. అది మాకు బాధ అనిపించి వాళ్ళ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు చేసేదే తప్పుడు పని. నువ్వు ప్లాన్ లేకుండా అక్రమ మార్గంలో నిర్మాణం చేసుకుంది కాకుండా నువ్వు ఇంకా ఎదురు మనిషి మీద నిందలేస్తున్నావు. ఈ అక్రమ మార్గంలో నిర్మాణాన్ని పరిశీలించడానికే కదా మేము ఆ రోజు అధికారులు లేనప్పుడు కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మేమంతా వస్తుంటే నువ్వు పోలీసులు పెట్టి అడ్డుకున్నావు. ఎందుకు అడ్డుకున్నావు? ఆ బియ్యం ఆ గోడౌన్ల కింద ఏదైతే వైసీపీ పార్టీ ఆఫీస్ ఉందో అండర్ గ్రౌండ్లో ఉన్న బియ్యం కట్టలేని దాచుకున్నావు ఏంటి? నీ డాక్యుమెంట్లు అన్ని అందులో దాచుకున్న షెల్ఫ్ తయారు చేసి దాంట్లో పెట్టుకున్నావు ఏంటి? ఎందుకు ఆ రోజు పెద్ద ఎత్తున మమ్మల్ని అరెస్ట్ చేయించావు, మా మంత్రి గారిని 3 ఊర్లు తిప్పించావు, నానా తిప్పలు పెట్టావే? ఆయన అరెస్ట్ చేసేనాడికి అక్కడ నిర్మాణం జరిగింది అనేది యథార్థం. నువ్వు వాళ్ళు కట్టలేదని చెప్తాక లేదు కదా. నువ్వు అప్లై చేసిందంటే నిర్మాణం పూర్తి, ఏ రకంగా పూర్తి నిర్మాణం పూర్తి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.